దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యము చివరి మాట మనం చదువుకున్నప్పుడు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని సేవిస్తున్న మనము దేవుని ఆత్మను పొందుకొని ఆత్మపూర్ణులై మనము నడిపించబడాలి. ఆత్మపూర్ణులైన వారు ఎలా ఉంటారు అంటే, వారు ఎల్లప్పుడూ కూడా వారి నోట దేవుని మాట ఉంటుంది. వారు ఎల్లప్పుడూ కూడా దేవుని నామమును స్మరిస్తూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ కూడా దేవుని కార్యాల గురించి ఆలోచిస్తూ దేవుని విషయాల మీద మనసు ఉంచుతారు. దేవుడు పాత నిబంధనలో ఒక వ్యక్తిని ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు బెసలేలు. ఎందుకు ఆ వ్యక్తిని దేవుడు ఆత్మపూర్ణుడిగా చేశాడు అంటే, ప్రత్యక్ష గుడార నిర్మాణంలో కొన్ని విచిత్రమైన పనులు చేయడానికి బంగారంతో, వెండితో, ఇత్తడితో పనులు చేయుటకును, రత్నాలు పొదిగించడానికి, కర్ర కోసి కర్రతో కొన్ని వస్తువులు చేయడానికి దేవుడు ఆ వ్యక్తికి పూర్ణ ఆత్మ అనుగ్రహించి ఉన్నాడు. జ్ఞానముతో ఆ పనులన్నీ కూడా చేయడానికి పూర్ణ ఆత్మతో దేవుడు నింపి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ బెసలేని వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని జ్ఞానం పొందుకొని ఆ జ్ఞానముతో ఆ ప్రత్యక్ష గుడారంలో చేయవలసిన వస్తువులన్నీ చేసి ఉన్నాడో, ప్రత్యక్ష గుడారము నిర్మాణము తర్వాత దేవుడు మహిమతో అక్కడికి దిగి వచ్చి ఉన్నాడు. అంటే ప్రత్యక్ష గుడారములో దేవుడు నివాసము చేసి ఉన్నాడు. దీనంతటికి కారణం ఏమిటి అంటే, బెసలేలు అనే వ్యక్తి పూర్ణ ఆత్మతో నింపబడటం. క్రొత్త నిబంధన సంఘమైన మనము కూడా పూర్ణ ఆత్మతో ఎప్పుడు నింపబడి ఉండాలి. దైవికమైన జ్ఞానం మనం పొందుకొని మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, దేవుని కొరకు దేవుని పరిచర్య చేయడానికి, తలాంతులు వరాలు కలిగి జీవించడానికి మనము ఆత్మపూర్ణమై ఉండాలి. ఎవరైతే ఆత్మపూర్ణులై జ్ఞానంగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారో వారిలోనికి దేవుడు దిగి వస్తాడు. వారిలో దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిలో నివాసము చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము క్షేమముగా ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము ఫలభరితంగా ఉంటుంది. ఆ వ్యక్తి బ్రతుకు దీవెనకరముగా ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క జీవితము దేవునితో అంటుకట్టబడి ఫలభరితమైన అనుభవం ఉంటుంది. ఈ లోకంలో దేవుని కొరకు సాక్షిగా బ్రతకగలుగుతాడు. ఈ మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని ఆత్మపూర్ణమై మనము జీవించుదుము కాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలైనా ఈ దినమందు ఆత్మపూర్ణులుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా, మీరు మాలో నివసించుటకును ఈ లోకంలో మేము మీ కొరకు బ్రతుకుటకును అయినా మీరు కృప దయచేసి ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విని ప్రార్థనలోకి వేయించిన ప్రతి వారు కూడా ఆ రీతిగా జీవించుటకును సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతా మీ ఆత్మచేత నడిపించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.